నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మన రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తీర ప్రాంతంలో ఖనిజాన్వేషణ చేయాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని గత ప్రభుత్వం చెప్పిందని జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూములు దోచేశారని విమర్శించారు. తప్పు చేసిన వాళ్లను వదలమని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. త్వరలో దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే చాలా అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో లాస్ట్ 5 years సిలికాల శాండ్ అయితే ఇవాళ గ్లాస్ ఇండస్ట్రీకి కానీ ఇండస్ట్రీస్కి కానీ తర్వాత ఫౌండరీస్కి పెద్ద ఎత్తున సిలికాను ఉపయోగిస్తారు. రాష్ట్రాన్ని మరి ఆదాయం మొత్తం కూడా భ్రష్టు పట్టించే దాదాపు 20,000 కోట్ల పైనే ఒక్క ఈ మైనింగ్లో మాకు ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా ప్రకారమే 20,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకుంది. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉన్నాయి. టోటల్ ఎవరిని కూడా దీంట్లో వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ క్వాడ్జ్ ఉంది, అరుదైనటువంటి క్వాడ్జ్. ఈ క్వాడ్జ్ ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి సోలార్ ప్యానల్స్కి దీన్ని ఉపయోగిస్తున్నారు. దీనికి మరి గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసాం, అలాగే సెక్రటరీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ క్వాడ్జ్కి సంబంధించి రేపు భవిష్యత్తులో ఒక R&D కింద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద సపోర్ట్ చేస్తామని వారు ఇచ్చారు. వచ్చిన తర్వాత సంస్థలను ఏర్పాటు చేసుకోవడం దాంట్లో సపోర్ట్ చేస్తానికి ఒక డైరెక్షన్ ఇవ్వడానికి కూడా మేము సహకరిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ సమావేశం చాలా రాష్ట్ర ప్రయోజనాలకు చాలా ఉపయోగపడే విధంగా మాకు చెప్పడం జరిగింది. త్వరలోనే మేము కూడా వారిని రిక్వెస్ట్ చేసాం, భవిష్యత్తులో జరిగే ఏదైనా ఆక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాల్గొంటామని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసాం. తప్పకుండా మమ్మల్ని దాంట్లో కమిటీ మెంబర్స్గా మమ్మల్ని కూడా యాడ్ చేస్తున్నారు చెప్పడం జరిగింది. చాలా శుభపరిణామం. తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ఖనిజ సంపదని భవిష్యత్ తరాలకు అందించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ వచ్చే ఆదాయాల్ని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించే విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఉచితంగా ఇసుకిస్తున్నాం. శాండ్ కన్స్ట్రక్షన్లో ఇళ్లలో వాడుకునే పేదవారికే కాదు, రాష్ట్రంలో ఒక బెస్ట్ పాలసీని, ఒక మెకానిజంని మేము డెవలప్ చేస్తున్నాం. ఈ మెకానిజం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భ్రష్టు పట్టింది. టోటల్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఓబరైజేషన్ ద్వారా వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా వాళ్ళు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అక్కడ ఉన్నటువంటి ఎక్స్కవేషన్ ఛార్జెస్ మాత్రమే వాళ్ళు కట్టుకుని శాండ్ ఉచితంగా తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించినటువంటి మరి పెద్దలు మరి కిషన్ రెడ్డి గారికి, అలాగే సెక్రటరీ కాంతారావు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళ పాపాలు ఒక్కొక్కటి వాళ్ళ బయటకు వస్తూ ఉన్నాయి. మొన్న చూసాం ఏ రకంగా శాండ్లో, మైన్లో, వైన్లో, ఒకటి కాదు స్థలాల్లో, భూముల్లో రికార్డులు బయటకు వస్తాయని చెప్పి MR ఆఫీసులు తగలబెట్టేయడం, RDO ఆఫీసులు తగలబెట్టేయడం. ఇది ఎప్పుడు లేదు గతంలో. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు బయటపడతాయని చెప్పి రికార్డులే తగలబెట్టేస్తున్నారు. ఆఫీసులో బలైపోతూ ఉన్నారు. ఇవాళ చూసాం జోగి రమేష్ గారు, ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున దోపిడీలు చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ మరి వీళ్ళు చెప్పారు ఎలక్షన్స్ ముందు, అగ్రిగోల్డ్ని బాధితులందరికీ కూడా అండగా మేము ఉంటాం, వాళ్ళకి మొత్తం కూడా బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. ఒక్క పైసా ఇవ్వలేదే. ఇవ్వకపోగా వాళ్ళ భూముల్ని వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకుని సర్వే నెంబర్లు మార్చేసి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదే జోగి రమేష్ గారు వాళ్ళ కుమారుడి పేరున, వాళ్ళ బాబాయ్ గారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని సరిహద్దులు మార్చేసి, సరిహద్దు రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్లు మార్చేసి దోపిడీ చేస్తే అంటే చూసి చూడనట్టు వదిలేలా? వీళ్ళు చేసినటువంటి పాపాలకి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? అగ్రిగోల్డ్ బాధితులు ఇవాళ 100 మంది ఆత్మహత్యలు చేసుకుని పిల్లల పెళ్ళిళ్ళు కాక ఆస్తులు అమ్ముకుని రోడ్లు పడిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి పాపాలు ఖచ్చితంగా తగులుతాయని ఆ రోజున మేము చెప్పాం. ఈరోజు మొత్తం ఎంక్వైరీలు జరుగుతున్నాయి.
వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాబల్యం పొందడానికి, ఎందుకంటే ఆయన ప్రవర్తన చూసాం.